హలో అందరికీ. ఈరోజు మన కిచెన్లోన అందరికీ ఎంతో ఇష్టమైన చేపల పులుసు అండి. చాలా టేస్టీ, చాలా బాగుంటుంది కదా ఈ చేపల పులుసు. చిన్నపిల్లలు పెద్దలు తింటే చాలా మంచిదండి ఆరోగ్యానికి. బ్రెయిన్ అనేది స్పార్క్గా పనిచేస్తుంది, చాలా బాగుంటుంది. నాకన్నా మీకే తెలిసి ఉంటుందండి, చాలామంది చేపలు ఎక్కువగా తింటారు కదా, వాళ్ళకే తెలిసి ఉంటుంది చేపల గురించి. చాలా మంచిదండి చేపలు తింటే. మరి ఈ చేపల పులుసు టేస్టీగా ఎలా చేసాను ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే 1 కేజీ చేపలు అనేది తీసుకోనండి. అవి చూడండి బాగా వాష్ చేసుకోవాలండి. అందుకోసమని ఫస్ట్గానే నేను సాల్ట్ అనేది వేసుకుని బాగా వాష్ చేసుకోను. చూడండి ఎన్నిసార్లు వాష్ చేసాను తెలియదు, అంత బాగా చేశాను. ఆ చేపల లోపల నల్లది ఉంటుంది కదండి, అది క్లీన్ చేసాను. ఇప్పుడు మనము మిక్సీ జార్లో అనేది 1 స్పూను ధనియాలు, 1 స్పూను జీలకర్ర, అల్లం వెల్లుల్లి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. బాగా కొంచెం వాటర్ అనేది వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలాగ పేస్ట్ లాగా చేసుకోవాలండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ పేస్ట్ అనేది మనము ఇప్పుడు పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు చింతపండు 4-5 చింతపండు రమ్మలు తీసుకొని ఇలా వాటర్లో నానబెట్టుకొని ఇలా తీసుకొని అది ఒక 50 మినిట్స్ ఇలాగ నానబెట్టిన తర్వాత తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకోం కదండి చేపల్ని, అందులో కొంచెం సాల్ట్, పసుపు, కారము, గరం మసాలా వేసుకొని బాగా పట్టినట్టుగా కలుపుకోవాలండి చేప ముక్కలకి. చూడండి ఎంత బాగా పెట్టాయో. ఇవి ఒక పక్కన పెట్టుకొని నానబెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఒక పెద్ద పెనం పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రై అవుతున్నాయి కదా. ఇప్పుడు కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి. అవి ఫ్రై అయ్యే లోపుకి మనము 2 టమాటీలు అనేది మనం కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. చూడండి ఎంత బాగా వచ్చింది. ఇది పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి ఫ్రై అయ్యాయి కదండి బాగా. అందులోనే మనం పక్కన పెట్టుకోయాం కదండి ధనియాల అల్లం వెల్లుల్లి పేస్టు, అది అనేది వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి. 2 మినిట్స్ వరకు బాగా ఫ్రై అయిన తర్వాత మనము టమాటో పేస్ట్ని కూడా వేసుకొని ఒక ఆయిల్ అనేది రిలీజ్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఆయిల్ రిలీజ్ అయింది కదా. ఈ టైంలో మనము పక్కన పెట్టుకోయాం కదండి చింతపండు పులుసు అనేది మనం వేసుకొని ఇలా వేసుకోవాలండి. ఎక్కువగానే వేసుకోవాలి. కొంచెము ఫిష్ మసాలా, అది చేపల మసాలా అనేది వేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇలా మరుగుతుంది కదండి, ఇలా మరిగినప్పుడు మనము చేపల పులుసు అనేది వేసుకోవాలండి. చేపలు ఒక్కొక్కటి అది మరుగుతున్నప్పుడు వేసుకోవాలి. చూడండి ఎంత బాగా ఉందో. ఒక చేపని ఇలా వేసుకోవాలండి, మూత పెట్టుకోవాలి. మనము ఐటికి కలుపుకోకూడదు, చేపలు అనేది ముక్కలు అయిపోతుంటుంది. అందుకోసమని మనం మెల్లిగా కదుపుతూ ఉండాలి. వెనక వైపు కూడా తిప్పుకోవచ్చు, అంత బాగుంటుందండి. ఇలాగ అయింది కదా, దగ్గర పడింది. ఇప్పుడు కొత్తిమీర జల్లుకోనండి. వేడిగా అన్నంలో తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలా వచ్చింది కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అందరూ.